హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. 'పుష్ప 2' ప్రమోషన్స్ చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా జరుగుతున్నాయని జెప్పొచ్చు. అలాగే ఒక ఈవెంట్‌లో డీఎస్‌పీ గారు మాట్లాడుతూ సాంగ్స్ గురించి మాట్లాడారు. రీసెంట్‌గా మనం చూస్తే 'కిసిక్' సాంగ్ వచ్చింది. శ్రీలీల యాక్ట్ అంటే దాంట్లో డాన్స్ చేయడం, పెర్ఫార్మన్స్ చేయడం జరిగింది. సో, అది 1 డేలోనే చాలా మిలియన్స్ ఎళ్ళింది. సో, ఆ సాంగ్ గురించి మాట్లాడుతూ డీఎస్‌పీ గారన్నారు గదా! మూవీలో ఇది స్పెషల్ సాంగ్ అని అన్నారు. సో, స్పెషల్ సాంగ్ కాబట్టే స్పెషల్ సాంగ్‌కి శ్రీలీల అంటే శ్రీలీల స్టెప్స్ బావుంటాయనేసి శ్రీలీలని తీసుకోవడం జరిగింది అని జెప్పారు. అండ్ ఇంకా అలానే మాట్లాడుతూ 'పుష్ప 1' మూవీలో గూడా 'ఊ అంటావా మామ' సమంతని తీసుకోవడం జరిగింది. అది గూడా ఒక స్పెషల్ సాంగ్ గాబట్టి మనం హీరోయిన్‌ని స్పెషల్‌గా తీసుకున్నామని జెప్పారు. అండ్ 'పుష్పకి' సంబంధించి కాకుండా వేరే మూవీస్ నుంచి చూసుకున్నట్లయితే ఇంకా వీళ్ళకంటే ముందు ఎవరు చేశారు ప్రీవియస్ అంటే 'పూజ' చేసింది 'జిల్ జిల్ జిగేలు రాణి' అని. సో, ఆ సాంగ్ జేసింది. దానికంటే ముందే ఒక స్పెషల్ సాంగ్‌ని మేము ఆల్రెడీ ఒక మూవీలో చేశాము. సో, ఈ 3 సాంగ్స్‌కి ముందే ఒక స్పెషల్ సాంగ్ వచ్చింది. 'కాజల్‌తో' వచ్చింది. 'నేను లోకల్' నేను పక్కా లోకల్ పక్కా లోకల్. సో, ఈ సాంగ్ మనకి 'కాజల్' చేశారు. అండ్ అప్పుడు అనుకున్నారు గదా! ఎందుకు ఈ హీరోయిన్స్ అందరూ ఐటెమ్ సాంగ్స్ చేస్తున్నారు అని అనుకున్నారు. కానీ డీఎస్‌పీ గారు మాట్లాడుతూ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లేకపోతే సో, వాళ్ళ ఇంటెన్షన్ చెప్పారని చెప్పొచ్చు. అంటే వీళ్ళు హీరోయిన్స్ చేశారని స్పెషల్ సాంగ్ అంటున్నారా? లేదు అనంటే డీఎస్‌పీ గారు మ్యూజిక్ అందించారని స్పెషల్ సాంగ్ అంటున్నారా? అదే వేరే మూవీస్ వాళ్ళు చేస్తేనైతే ఏ హీరోయిన్ చేసినా గాని అది స్పెషల్ సాంగ్ గాదు. ఐటెమ్ సాంగ్ అంటారు. అండ్ ఇంకోటి ఇది 'పుష్ప 2' కాబట్టి ఇంత సక్సెస్ వచ్చిందా? స్పెషల్ సాంగ్‌గా చూస్తున్నారా జనాలు అన్నది చాలా మందికి క్వెషన్ మార్క్ ఉంది. సో, చాలామంది అంటున్నారు ఏంటి అనంటే సో, ఇది ఐటెమ్ సాంగే మీరెంత స్పెషల్ సాంగ్ ఎంత హీరోయిన్‌ని పెట్టి చేసినా, ఏ పెద్ద హీరోయిన్‌ని పెట్టి చేసినా ఎంత అయినా గాని అది స్పెషల్ సాంగ్ గాదు. ఐటెమ్ సాంగ్ అని అంటున్నారు. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ జేయండి. సో, ఇంకా మూవీ అప్డేట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. టాటా బై బై.